నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న సిక్కిం స్టేట్ మనకి ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ గా వన్ ఆఫ్ ద 7 సిస్టర్ స్టేట్స్ గా తెలుసు. కానీ ఎంతమందికి సిక్కిం వరల్డ్స్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అని తెలుసు? మీరు విన్నది నిజమే. సిక్కిం వరల్డ్స్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. ఈ రోజు సిక్కిం గురించి అండ్ ఆర్గానిక్ రెవల్యూషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2016లో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న ఒక చిన్న స్టేట్ వరల్డ్స్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇది 1-2 ఇయర్స్ లో వచ్చిన రిజల్ట్ కాదు, చాలా ఇయర్స్ కష్టపడితే ఎక్సలెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వల్ల వచ్చింది. ఈ రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం 2003కి వెళ్ళాలి. ఈ రెవల్యూషన్ 2003లో స్టార్ట్ అయింది. 2003లో సిక్కిం గవర్నమెంట్ పెస్టిసైడ్స్ ని యూజ్ చేయకుండా 100% ఆర్గానిక్ ఫార్మింగ్ ని చేయాలని డిసైడ్ అయ్యింది. సిక్కిం స్టేట్ ల్యాండ్ అండ్ కల్చర్ కి ఫేమస్ అండ్ వాళ్ళకి ఫార్మింగ్ తో స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ట్రెడిషనల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఫాలో అవ్వాలని డిసైడ్ అవడంతో ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈ రెవల్యూషన్ వల్ల సిక్కిం అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అలానే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్ కి ఒక వే దొరికింది. ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల సిక్కిం ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సొసైటీ అన్ని చాలా బెనిఫిట్ అయ్యాయి. అందులో మెయిన్ బెనిఫిట్స్ రెడ్యూస్డ్ కెమికల్ పొల్యూషన్, హెల్దీ ఫుడ్, ఎకనామిక్ బెనిఫిట్స్, క్లైమేట్ కంట్రోల్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, గ్లోబల్ రికగ్నిషన్. ఎన్విరాన్మెంటల్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ పాజిటివ్ రిజల్ట్స్ ని చూపించింది. సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అయింది, వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, కార్బన్ ఎమిషన్ తగ్గింది. ఏ రెవల్యూషన్ అయినా సక్సెస్ వెంటనే రాదు, మధ్యలో చాలా కష్టాలు వస్తాయి. అలానే ఈ ఆర్గానిక్ రెవల్యూషన్ లో కూడా సిక్కిం లో కొన్ని కష్టాలు వచ్చాయి. ఫార్మర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, కన్స్యూమర్స్ కి అవేర్నెస్ తెప్పించడం, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి స్టేట్ అంతా స్ప్రెడ్ చేయడం కష్టమైంది. బట్ కష్టమైనా సరే వాళ్ళు అనుకున్నది చేసి గ్లోబల్ గా చాలా కంట్రీస్ ని ఇన్స్పైర్ చేశారు. కంటిన్యూస్ ఎఫర్ట్ వల్ల ఫైనల్ గా సిక్కిం వరల్డ్స్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అయ్యింది. ఈ రికగ్నైజేషన్ వల్ల సిక్కిం గురించి వరల్డ్ కి తెలిసింది. 100% ఆర్గానిక్ ఫార్మింగ్ ని అచీవ్ చేసినందుకు యునైటెడ్ నేషన్ ఫర్టిలైజర్స్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సిక్కిం కి ఆస్కర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు సిక్కిం ని ఆర్గానిక్ సిక్కిం అని అంటారు. ఈ రికగ్నైజేషన్ తో ఎకానమీ, టూరిస్ట్, రీసెర్చ్ లాంటి చాలా ఏరియాస్ లో గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కమ్యూనిటీస్, ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ కలిసి ఎకో టూరిజం, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఆల్రెడీ టూరిజం సెక్టార్ లో డెవలప్ అయిన సిక్కిం ని చూడడానికి ఎవ్రీ